ట్రూ ఫ్యాక్ట్ ఏంటంటే ఓజీ మూవీలో సగం హైప్ కూడా లేదు భయ్య. ఉస్తాద్ భగత్ సింగ్ ఆ సినిమా ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి తెలియదు. హలో గైస్, హూ ఈస్ కమింగ్ ఫస్ట్, ఓజస్ గంభీరా ఆర్ హరిహర వీరమల్లు? పవన్ కళ్యాణ్ గారి లైనప్లో 3 సినిమాలు ఉన్నాయి భయ్య. ఫస్ట్ సుజిత్ గారితో ఓజీ, దాని తర్వాత హరిహర వీరమల్లు. ఫస్ట్ క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నారు ఆ సినిమాని. స్టోరీ అయిందే, బట్ డైరెక్టర్ మారారు, జ్యోతి కృష్ణ ఆయనతో డైరెక్ట్ చేస్తున్నాడు. ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ వచ్చేసి ఆక్సిజన్ అండ్ రూల్స్ రంజన్ భయ్య, మంచి సినిమాలు కదా. అండ్ థర్డ్ మూవీ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్, ఆ సినిమా ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి తెలియదు. సో మనం ఫస్ట్ ఈ 2 సినిమాల గురించి డిస్కస్ చేద్దాం, ఓజీ అండ్ హరిహర వీరమల్లు. ఈ 2 సినిమాలు రిలీజ్ డేట్స్ ఇంతవరకు కాంట్రవర్సీలోనే ఉన్నాయి. 2 సినిమాలు ఎప్పుడు వస్తున్నాయి, రిలీజ్ డేట్స్ ఎప్పుడు అనేది ఇంతవరకు తెలియలేదు భయ్య. కానీ ఈ రోజుకి ఒక క్లారిటీ వచ్చింది, చెప్తాను ముందు వీడియోలో. హరిహర వీరమల్లు మూవీ అనౌన్స్ చేసి 3 years పైన అయిపోయింది. కానీ ఓజీ మూవీ అనౌన్స్ చేసి జస్ట్ 1 year అయింది, 1.5 year అనుకోండి. కానీ ఓజీనే ముందుగా వస్తుంది అనుకున్నాం, March 2025లో వస్తుంది అనుకున్నాం. కానీ హరిహర వీరమల్లు ముందు రాబోతోంది. ఆ మూవీకి చాలా ఆటంకాలు భయ్య, డైరెక్టర్ మారిపోవడం ఇలా చాలా జరిగాయి. సో చాలా లేట్ అయింది ఇప్పటికే. సో ఫైనలీ హరిహర వీరమల్లు అయితే ముందు రాబోతోంది. ఓజీ మూవీ షూట్ స్టార్ట్ అవుతుంది అన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి పోర్షన్స్ మాత్రమే ఇంకా పెండింగ్ ఉన్నాయన్నారు. సో తొందరలోనే షూట్ స్టార్ట్ అవుతుందంట. ఇంకా హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ వచ్చేసరికి 2025 March 28 భయ్య. ముందుగా హరిహర వీరమల్లునే స్టార్ట్ అయింది కాబట్టి, అండ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఆ మూవీ రావడమే కరెక్ట్ లేండి. అండ్ ఇంకా ఓజీ వచ్చేసరికి ఇంకా చాలా లేట్ అయిపోతుంది, మనం చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ మూవీ కోసం. అండ్ ఆఫ్ కోర్స్ హరిహర వీరమల్లు మూవీ టీజర్స్ కానీ గ్లిమ్స్లు కానీ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఎక్కడికి పోతున్నాయో ఎవరికి తెలియట్లా. అండ్ ఆ మూవీ 28th రిలీజ్ అయిపోతుందని ఇప్పటికీ ఎవరికి తెలియదు. ట్రూ ఫ్యాక్ట్ ఏంటంటే ఓజీ మూవీలో సగం హైప్ కూడా లేదు భయ్య హరిహర వీరమల్లుకి. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే అది ఇంకా 2 years పట్టేలా ఉంది, అది గ్లిమ్స్ వచ్చింది అని కూడా ఎవరికి తెలియదు. మిగతా అందరు హీరోల ఫ్యాన్స్ వాళ్ళ హీరో అప్డేట్స్ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం అప్డేట్స్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళు ఫోర్స్ చేయడానికి లేదు, ఎందుకంటే ఆయన ఇప్పుడు జస్ట్ యాక్టర్ అనే కాదు, డిప్యూటీ సీఎం కూడా, కాబట్టి వీ కాంట్ ఫోర్స్ హిమ్. అందరి హీరోలు ఫ్యాన్స్ అప్డేట్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రకి వెళ్ళారు, అక్కడ ఒక పార్టీని గెలిపించారు, ఇలాంటి చిన్న చిన్న హైస్తోనే ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా ఒక హైయల్ అనుకోండి. సో అది మ్యాటర్. మీరు కూడా కమెంట్ చేయండి ఏ మూవీ మీద మీరు బాగా ఎగ్జైటెడ్ ఉన్నారో, ఓజీ ఆర్ హరిహర వీరమల్లు. అంతే భయ్య, ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.